నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని చీరాల ఓడరేవు మరియు రామాపురం బీచ్లు అయితే కలకల్లాడుతున్నాయి. వీటిని అభివృద్ధి చేయడం కోసం 450 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్ని హార్బర్గా చేయడంతో పాటు ఈ యొక్క ఆకర్షణీయంగా ఈ తీరమంచు తయారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహమవుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల ప్రాంతం ఈ యొక్క పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏటేటా పెరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్శకులతో ఈ ఓడరేవు ఒకటి, అట్లనే రామాపురం బీచ్లు అయితే కలకల్లాడుతున్నాయి. తీర ప్రాంతానికి చేరుకోవడానికి అనువైనటువంటి రహదారి వ్యవస్థ, ఆహ్లాదకర వాతావరణం, పెరుగుతున్న ఈ రిసార్ట్స్లు ఈ దూర ప్రాంత వాసులను అయితే ఆకర్షిస్తున్నాయి. తూర్పు తీరంలో విశాఖ తర్వాత ఈ యొక్క చీరాల బీచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాదు, కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు నగరాల నుంచి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ వారాంతపు సెలవులు మరియు పండగల వేళల్లో ఈ యొక్క సేద తీరడానికి ఇటే మొగ్గు చూపుతున్నారు. ఈ ఓడరేవు, నర్సరాపేట, పిడుగురాళ్ళ ఈ రహదారి అనుసంధానంగా మారడంతో ప్రస్తుతం దీన్నే 167A జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తుండడంతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఈ యొక్క చీరాల సముద్ర తీరం అనేది మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ యొక్క తీరం అంచున ఉన్నటువంటి ఈ యొక్క బీటీ రహదారి ఓడరేవు, రామాపురం, ఈ యొక్క కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం మరియు ఈ మిగతా గ్రామాలను ఏకం చేస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 9 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. ఇది పూర్తయితే ఈ యొక్క ఓడరేవు నుంచి రామాపురం వరకు తీరం అంచు మరింత ఆకర్షణీయంగా మారనుంది. 2 బీచ్ల మధ్య ఇప్పటికే చిన్న పెద్ద కలిపి 15 రిసార్ట్లు అయితే వరకు వెలిశాయి. మరో 5 కొత్తవి నిర్మాణం సైతం జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇక్కడ స్థలాల ధరలు కూడా ఊపందుకున్నాయి. ఇక రామాపురం బీచ్ పలు రకాల వేడుకలకు వేదిక మారింది. ఈ ప్రముఖులు జన్మదినాలు, వివాహ వేడుకలు మరియు ఇతర ఫంక్షన్స్ అనేవి ఇక్కడికి వచ్చి భారీగా జరుపుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. దీనికి తోడు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. తరచూ సినిమా షూటింగ్లు జరుగుతుండడంతో తిలకించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. ఇక హార్బర్తో మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓడరేవు షిప్పింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 451 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేసింది. పనులు ప్రారంభమై నిర్మాణం పూర్తయితే ఈ పర్యాటకానికి మరింత ఊపు రానుంది. దీనికి తోడు ఈ నేషనల్ హైవే 167A ఈ ఓడరేవు సముద్ర ముఖద్వారం నుంచే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ స్థలాలను శుభ్రం చేసి ఉంచారు. పనులు మొదలయ్యి ఈ డివైడర్తో కూడినటువంటి రహదారి కానీ రూపుదాలిస్తే చీరాల ప్రాంతం మరింత ప్రగతి పదంలో దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఈ యొక్క తీర ప్రాంతం ఒక పర్యాటక మణిహారంగా మారనుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.